ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ గ్రూప్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ప్రతి ఒక్కరికొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. దేవుని వాగ్దానాన్ని ఎత్తి పట్టండి. ఆయన ఎందు భయభక్తులు గల వారికి జ్ఞానము తెలివికి మూలమట. ఆయన ఎందు భయభక్తులు. ఒకవేళ సంవత్సరం అంతా చదవలేదా, ఈ విషయంలో మీరు కొంచెం ముందుగానే అలర్ట్ అవ్వాలి. రెండోదిగా ప్రభు సన్నిధిలో సహాయం, ప్రార్థన సహాయం తీసుకోండి. దేవుని బిడ్డలారా, ఏ విషయంలో భయపడకండి. ప్రభు మీకు తోడుగా ఉండి చక్కటి రిజల్ట్ ఇవ్వటానికి ఆయన కృప మెండుగా చూపుతాడు. ఆయనను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవేయలేదు. ప్రార్థన చేద్దామా? ఎగ్జామ్ రాసే బిడ్డలందరి కోసం, రాసిన వారు, రాస్తున్న వారు, రాయిపోయేవారు అందరి గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి, ప్రతి బిడ్డ 10th రాసే వారికి తోడుగుండి వారికి మంచి ఆరోగ్యం, జ్ఞానం, జ్ఞాపక శక్తి ఇచ్చి ఫస్ట్ క్లాస్ రిజల్ట్ రావాలి. ప్రతి స్టూడెంట్ని మీరు బలపరిచి మీరు సహాయం చేసి జ్ఞాపక శక్తితో, జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఇంటర్మీడియట్ రాసే బిడ్డలు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీరు తోడుగా ఉండి విజయవంతంగా వారు రాకపోకల్లో ఉండి మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తి ఇచ్చి బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి టెన్షన్ లేకుండా రాయడానికి కృప చూపండి. డిగ్రీ కానీ గ్రూప్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ప్రభు ఏ ఎగ్జామ్స్ అయినా 10th అయినా మరి 9th అయినా 7th అయినా ఏ ఎగ్జామ్స్ అయినా కానీ బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. వారు రాకపోకలు తోడుగుండి ఆరోగ్యాలు ఇచ్చి ఫస్ట్ క్లాస్ రిజల్ట్ రావాలి ప్రభా. వారందరికీ మీరు తోడుగా సమయానికి వారు చేర్చబడాలి ఎగ్జామినేషన్ హాల్స్కి. ఎవరికి ఎలాంటి బ్రేక్ డౌన్ జరగొద్దు. అందరికీ మీరు తోడుగా ఉండి వాతావరణం పరిస్థితులన్నీ కూడా అనుకూలపరిచి స్టూడెంట్స్ అందరికీ మీరు తోడుగా ఉండి స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసే బిడ్డలందరికీ విజయాన్ని మీరు దయచేయమని, జాబ్ కొరకు ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తూ ఎగ్జామినేషన్ రాస్తున్న వారికి కూడా మీరు సహాయం చేసి తోడై ఉండమని వారందరికీ శుభములని పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును.